గుంటూరు ఓదార్పు యాత్రలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తెనాలి చేరుకున్నారు. అపూర్వ స్వాగతం లభించిన గుంటూరు తెనాలి సభ నుంచి లైవ్ చూద్దాం. బాగా ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పటికీ, ఆలస్యమైనప్పటికీ ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోకుండా, భోజనం చేయడానికో నిద్రపోవడానికో కారణాలు చూపకుండా, కష్టం అనిపించినప్పటికీ పిల్లల్ని సైతం చెంతన వేసుకొని నడవలేదు వయసైనా సరే అవ్వ తాతలు ఈ నది రోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి నిలుచుని వస్తూనే చిక్కడి చిరునవ్వుతో ఆప్యాయతను చూపిస్తూ ఆత్మీయతను పంచిపెడుతూ అనురాగాలను చూపిస్తున్న ప్రతి అక్క బొట్టు చెల్లమ్మకు ప్రతి అమ్మకు ప్రతి తాతకు ప్రతి సోదరునికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు, ఈ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ బాగా ఆలస్యమైనప్పటికీ ఈ నది రోడ్డు మీదకి ఇన్ని వేల మంది ఒక్క చోట ఏకమై, ఒక వ్యక్తి చనిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు పైగానే అవుతా ఉన్నా ఇవాళకి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు అన్న మాట వచ్చినప్పుడు ఇవాళకి గుండెను చూపించి మా గుండెల లోతుల్లో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇంకా ప్రతి గుండెలోనూ బ్రతికే ఉన్నాడు అని ఇవాళకి గర్వంగా చెప్పే పరిస్థితి ఉంది అంటే అటువంటి దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే, ముఖ్యమంత్రి అంటే ఈ మాదిరిగా ఉండాలి అని ఈ రాష్ట్రానికే కాదు దేశానికి సాటి చెప్పిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఒక మాటంటూ ఇస్తే ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడానికి కాదు మాటంటూ ఇవ్వవలసింది. ఒక మాటంటూ ఇస్తే నష్టమైనా కూడా కష్టమైనా కూడా మాట మీద నిలబడాలి అని మరమ తిప్పకూడదు అని ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం ఎలా బతికామన్నది ముఖ్యము అని రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెచ్చిన వ్యక్తి దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అటువంటి దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే, రాముడి రాజ్యమైతే నేను చూడలేదు కానీ రాజశేఖరుని సువర్ణయుగం అయితే మనం అంతా కూడా చూశాము అని గర్వంగా కూడా ఇవాళకి చెప్పుకోవచ్చు. ఇవాళ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు, ఒక వ్యక్తి గుణగుణాల గురించి మాట్లాడేటప్పుడు ఫలాని వ్యక్తి
ఫలాని రకంగా ఉంటాడు అని చెప్పి ఆ గుణగుణాలు చెప్పేటప్పుడు ఎక్కడైనా కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక వ్యక్తిలో కుళ్ళు కుతంత్రాలు ఎక్కడా కూడా కనిపించినప్పుడు రాజకీయాలలో ఎక్కడైనా ఒక వ్యక్తి విశ్వసనీయత అన్న పదానికి ప్రతిబింబంగా ఒక వ్యక్తి నిలిచినప్పుడు రాజకీయాలలో ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట కోసం ఎందాకైనా పోవడానికి సిద్ధపడినప్పుడు ఆ వ్యక్తి ఆ మాట కోసమని మడమ తిప్పని పరిస్థితి ఆ వ్యక్తిలో చూసినప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అంటే ఒక అధికారి కాదని ముఖ్యమంత్రి అంటే ఒక మనసున్న మహారాజు అని ముఖ్యమంత్రి అంటే ప్రజల సమస్యలను ప్రజల గుండె చప్పుడును వినేవాడని ఇక రేపు లేదు అన్నట్టుగా ఇవాళే ఆ సమస్య నా సమస్య అని చెప్పి ఇవాళే ఆ సమస్య కోసం పరితపించే వ్యక్తి ఎక్కడైనా కనిపించినప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒక ఆశయము ఒక తపన ఒక తాపత్రయము ఉన్నప్పుడు ఆ తపన తాపత్రయము ఏమిటి అనంటే చనిపోయిన తర్వాత కూడా ప్రతి గుడ్డలోనూ బతికే ఉండాలి అన్న తపన తాపత్రయము ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు గలైన వ్యక్తి ఎక్కడైనా ఎప్పుడైనా మనకు గుర్తుకొచ్చినప్పుడు మనకు జ్ఞాపకం వచ్చే పేరు 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 వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. ఇవాళ ఎలాగో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకొక వ్యక్తి గురించి కూడా చెబుతా. ఆ వ్యక్తి ఎవరో నేను చెప్పను, మిమ్మల్ని నేను అడుగుతా ఆ వ్యక్తి పేరేమిటో. ఆ వ్యక్తి గుణగుణాలు మాత్రమే నేను చెబుతా. ఎప్పుడైనా రాజకీయాలలో ఒక వ్యక్తి ఎక్కడైనా కనపడినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఒక వ్యక్తి రాజకీయాలలో ఉన్నప్పుడు మనిషి నిండా కుళ్ళున్నప్పుడు తన రాజకీయ